వెల్కమ్ టు బైక్ సిరీస్ వీడియో నెంబర్ 4. ఇవాళ వీడియోలో మనం బైక్స్ లో 4th కేటగిరీ అయిన క్రూజర్ బైక్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నేమ్ లో ఉన్నట్టు ఇవి లాంగ్ డ్రైవ్స్ కి అండ్ లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ కి కవర్ చేయడానికి డిజైన్ చేస్తారు. ఈ బైక్స్ ఒక కన్సిస్టెంట్ స్పీడ్ లో క్రూజ్ చేయడానికి కంఫర్ట్ అండ్ రిలాక్స్డ్ ఫార్వర్డ్ రైడింగ్ పొజిషన్ తో ఉంటాయి. అండ్ ఈ బైక్స్ యొక్క సీటింగ్ పొజిషన్ కూడా కిందకు ఉంటుంది. దీనిలో మనకి మ్యాక్స్ అన్ని హైట్స్ ఉన్న వాళ్ళకైతే ఈ బైక్స్ అయితే సూట్ అవుతాయి. యాక్చువల్లీ ఈ బైక్స్ ఇంజన్ ని కూడా క్రూజింగ్ కోసం డిజైన్ అండ్ ట్యూన్ చేస్తారు. ఈ బైక్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ చాపర్ బైక్స్. ఇవి మనకి ఇండియాలో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి చూడడానికి డిఫరెంట్ డిజైన్ తో ఉంటాయి. బిగ్ హ్యాండిల్ బార్స్, చిన్న ఫ్యూయల్ ట్యాంక్ తో వస్తాయి. అండ్ సెకండ్ టైప్ బాబర్స్. మీలో చాలా మంది ఈ పేరు అయితే ఆల్రెడీ వినే ఉంటారు. ఈ బైక్స్ సింపుల్ గా చెప్పాలంటే ఫ్యాక్టరీ బైక్స్ కి సబ్ ఫ్రేమ్ ని, రియర్ పిలియన్ సీట్స్ ని అండ్ రియర్ శారీ గార్డ్ అండ్ ఫుట్ ప్యాక్స్ ని డిలీట్ చేస్తే ఈ బైక్స్ వస్తాయి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జావా పెరాక్ అండ్ జావా బాబర్. థర్డ్ టైప్ వచ్చేటప్పటికి పవర్ క్రూజర్. ఈ బైక్స్ ని కూడా మనం చెప్పాలంటే ఈ బైక్స్ లో మనకి బెటర్ సస్పెన్షన్ ఉంటుంది, బెటర్ టెక్నాలజీ, బెటర్ పవర్ అండ్ మోడర్న్ ఫ్యూచర్స్ ఉంటాయి. కానీ ఈ బైక్స్ లో ప్లేస్ అనేది తక్కువ ఉంటుంది అండ్ ఇందులో మనం లాంగ్ డిస్టెన్స్ అనేవి ఎక్కువ కవర్ చేయలేము. దీనికోసమే కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినవి టూరర్. గా చెప్పాలంటే ఈ బైక్ లో బెటర్ కంఫర్ట్ ఉంటుంది. అంటే మనకి బోత్ రైడర్ కి పిలియన్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎంత కంఫర్టబుల్ అంటే ఒక కార్ లో ఉన్న కంఫర్ట్ అయితే వీళ్ళిద్దరూ ఈ బైక్స్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫీల్ అవుతారు. అండ్ ఈ టూరర్స్ పెద్ద ఇంజన్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. వీటి ఇంజన్ మనకి 1500 to 1800 cc ఉంటుంది. అండ్ వీటిలో మనకి 25 లీటర్స్ వరకు ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఈ బైక్స్ లో కూడా మనకి మంచి స్టోరేజ్ ప్లేస్ అయితే రావడం జరుగుతుంది. వీటిలో మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే హోండా గోల్డ్ వింగ్ అండ్ BMW R18 కాంటినెంటల్. ఈ BMW R18 కాంటినెంటల్ రివ్యూ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి మీరు కూడా చెక్అవుట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ వీడియో ఏ బైక్ కేటగిరీ మీద వస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.